ఫ్రెండ్స్, అలా అమ్ముల ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ ఏంటంటే మనం పెద్దోళ్ళు ముసలోళ్ళు వేసుకుంటారు కదా రవిక కట్ చేయడం చూపిస్తాను. పేపర్తో కట్ చేసి చిన్నగా క్లాత్తో కుడతాం చూపిస్తాను. చూడండి, ఏంటంటే పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటారండి ఈ రవికలు. వీళ్ళకి క్రాస్ బెల్ట్ ఏమి ఉండవు అనమాట. మీకు సింపుల్గా అవుతుంది. నేర్చుకుంటే జాయింట్ కూడా చేతితో కుట్టుకోవచ్చు. నేను సూత్తో కుడతాం చూపిస్తాను. సరే అండి, కావాల్సినవి కత్తిర, పెన్ను, సూది దారం, ఒక స్కేలు, డీసు, పేపరు, మనం చిన్నగా కట్ చేసుకుంటాకి క్లాత్ అండి. సరేనా? కటింగ్ చేసి పేపర్ కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ చిన్న సైజ్ చూపిస్తానండి, చేతితో కుడతాం చూపిస్తాను. ఇప్పుడు తర్వాత పెద్దది కుట్టుకోవచ్చు. మీకు పెద్దది కుడతాం తొందరగా వచ్చేద్ది అనమాట. పేపర్ తీసుకోండి, ఇలా 2 మడతలు వేసుకుని క్లాత్ వస్తే మీకు 80 పాయింట్లు ఉంటుంది కదండి. 80 పాయింట్లని నేను తర్వాత చూపిస్తానండి. 80 పాయింట్లని ఎలా చేసుకోవాలో నేను ఇలా పెట్టుకున్నారు కదండి. స్కేల్తో గేర్ కొట్టేసుకోండి, కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కట్ చేసేసుకోండి. కట్ చేశారు కదా, ఇది పక్కన పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఓపెన్ లేనిది ఇటు ఉండాలండి, ఓపెన్ ఉన్నది అటు ఉండాలండి. సరే, ఓపెన్ ఉన్నది ఇటు పెట్టాను, ఓపెన్ లేనిది ఇటు పెట్టానండి. ఇదేంటంటే 2 సమానంగా మడతేసుకోండి. ఇలా 4 మడతలు వచ్చేటట్టు సమానంగా మడతేసుకున్నారు కదా. ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు ఉందో కొలుసుకుందాం. 4 ఇంచులు ఉందండి. 4 ఇంచులు అంటే పెద్దది అయిపోద్ది. సరే, మీకు కుడతాక కదా చూపిస్తాను. 4 ఇంచులు ఉంది కదా. ఓపిల్లన్నీ ఒక సైడ్కే వచ్చినాయండి. ఇంకొండి ఓపిల్లు 1 2 3 4 వస్తాయి, 4 మడతల మీద. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మామూలుగా చిన్నగా చేతితో కుట్టుకుంటా చూపిస్తున్నానండి. పెద్దది నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పావు ఇంచు, 1/2 ఇంచు ఏమో షోల్డర్ పెట్టుకోండి. ఇదేమో 1.5 ఇంచున్నరేమో ఇటు 1.5 ఇంచున్నర. ఇది 1/2 ఇంచు పెట్టుకోండి షోల్డరు. ఇటేమో 1.5 ఇంచున్నర పెట్టుకోండి. అటు 1.5 ఇంచున్నర పెట్టుకున్నప్పుడు ఇటు 1.5 ఇంచున్నర పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. మెడ ఏంటంటే మనం మామూలుగా పెట్టుకుందాం అండి. మెడ 1 ఇంచు పెట్టుకుందాం. 2 ఇంచు ఇలా పెట్టుకున్నారు కదా. ఈ స్కేల్తో గేర్ కొట్టేసుకోండి. ఇదేంటంటే మీరు మామూలుగా ఇలాగైనా పెట్టేసుకుని గీసేసుకోండి. స్కేలు టేపు అవసరం లేదు, మామూలుగానే గీసేసుకోవచ్చు. నేనంటే మీకు తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇలా 4 బాక్సుల కింద గీసేసుకుందాం అండి. బాక్సుల కింద గీసేసాను. ఇక్కడ ఏంటంటే మడతకండి, ఇది ఒక 1/2 ఇంచు పెట్టుకుందాం, మీకు తెలుస్తుందని చూపిస్తున్నా. 1/2 ఇంచు మడతకండి, అది మడతకు పెట్టాను అనమాట. 1/2 ఇంచు. ఇది కట్ చేయరండి, కట్ చేయకుండానే కుడతారు. ఇది ఇప్పుడు రౌండ్ గీసేసుకుందాం. రౌండ్ తీసుకున్నాం కదా, కట్ చేసుకుందాం.
ఇది 1/2 ఇంచు, ఇది ఇంచు, ఇది ఇంచు, ఇంచున్నర పెట్టానండి. చూసుకోండి. ఇక్కడ ఎంత వస్తే మన సంకదింపు కూడా అంతే వస్తుందండి ప్రతి దానికి. ఇంకోండి ఇదేమో 1/2 ఇంచు మడతకి పెట్టానండి. కట్ చేసుకుందాం. ఇదిగోండి సంక. ఇదేంటంటే మీకు తెలియటం కోసం సమానంగా కట్ చేస్తే, ఇక్కడ ఏంటంటే కొంచెం డాట్ కింద పెట్టుకోండి. డాట్ పెట్టుకుంటే ఏంటంటే మీకు మడత కరెక్ట్గా తెలుస్తుందండి. చూసారా ఇలా వచ్చింది. ఇది మీరు అంటే 2 సమానంగా కట్ చేశాను కాబట్టి మీకు ఉందండి. ఒకవేళ కొంతమంది ఎదర మెడకి కింద పెట్టుకుంటారు, వెనక మెడకి కింద పెట్టుకుంటారు. ఇది సమానంగా మీకు చూపిస్తున్నా. పెద్దోళ్ళు పెద్ద వయసు బట్టి చెప్పుకుంటారు. నేను సమానంగా కట్ చేశాను. ఇటు మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి కండి ఇది కట్ చేసుకోవాలి. ఓపెన్ ఇది కదా. మనం అదేంటండి సంక లోతు కట్ చేయలేదు. కొంచెం పావించు ఫ్రంట్ పార్ట్లో పావించి కట్ చేసుకోవాలండి. ఇదేంటంటే మనకి చేతులు జాకెట్ వేసుకున్నప్పుడు ముడతలు రాకుండా ఉంటాకండి. కట్ చేసుకున్నాం కదండి. ఇది ఇలా మడత వేస్తాకండి. ఇది చూసారా ఇటు ఇలాగే మడత వేసుకుంటాకండి. ఇది అంటే క్రాస్ బెల్ట్ ఉండవండి. ఇది పెద్ద వయసు వారిది కదా. ఇవ్వండి ఇది ఫ్రంట్ బ్యాక్ అండి. కట్ చేసాక చేతులు చూపిస్తాను. ఓపెనట్ అండి. ఓపెన్ లేని పెట్టుకోవాలి. అంటే ఇటు అయితే వెడల్పు వస్తుందని పెట్టానండి. ఇటు వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి నాలుగు మడతలు వేసానండి నేను. చూసారా ఇలా ఉంది. పేపర్ ఇలా పెట్టి 4 మడతలు వేసుకున్నాను. ఇట్లా లైన్ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే కొంచెం పొడుగు చేతులే చూపిస్తున్నానండి. ఇది మీకు 3 ఇంచులు పెట్టాను. 3 ఇంచులు పెట్టాను. చూపిస్తాను చూడండి. ఇది 3 ఇంచులు పెట్టానండి. అంటే కొంచెం పొడవు చేతిలో పెడుతున్నా. ఈ 3 ఇంచులు ఇటు ఇంచున్నర పెట్టాను. లూజు ఇంచున్నర. ఇక్కడ 3 ఇంచులు పెట్టాను కదా. ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకోండి. సమానంగా ఉంటుంది. 3 ఇంచులు పెట్టుకున్నారు కదా. ఇంచున్నర ఇక్కడ దింపు సంక దింపు అండి. ఇది చేయి దింపు. ఇక్కడ ఇంచున్నర చేయి దింపు అనమాట. ఇదేమో మడతకండి. చేతి మడత వేసుకుంటాను అనమాట. అది ఇక్కడికి పెట్టాం కదా. ఇదేమో లూజ్ అండి. ఇది పొడవు. ఇది చేయి దింపండి. అది ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా పెట్టి ఇలా మీరు పేపర్ మీద కటింగ్ చేసుకుంటూ ఉంటే మీకు ఇలా తీయటం వచ్చేద్దండి కదా. ఇప్పుడేమో ఇక్కడ నుంచి ఇక్కడికండి. ఇది కొంచెం ఖర్చుగా అనమాట. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి. ఇది వీటికి లోతు తీయాలండి. నేను తర్వాత చూపిస్తాను మీకు.
చెయ్యి సరే. ఇప్పుడు మీకు క్లాత్ కటింగ్ చూపిస్తానండి. రెండు మడతలు వేసుకోండి. మీ ఇంట్లో ఏ క్లాత్ ఉన్నా చిన్న చిన్న క్లాత్లు వాడుకోవచ్చండి. మడత చేసుకుని ఓపెన్ ఉన్నది అట్టు వేసుకోండి. ఓపెన్ లేదు మన వైపు పెట్టుకోండి. ఇది సమానంగా పెడితే నాలుగు వస్తాయండి. 1 2 3 4 అండి. ఇప్పుడు ఇది పట్టుకుని ఇంకా కొంచెం ఉంది. ఇది కొంచెం ఏంటంటే మడత పెట్టుకుంటూ ఉంటుందండి. కొంచెం కట్ చేద్దాం. ఇలా పెట్టుకుని మీరు గీస్తో గీసుకోండి. ఇలా దీని మీద పెట్టి కట్ చేయమండి. అలా పెట్టుకుని కట్ చేసుకోండి. లేకపోతే మీకు సమానంగా రాదు, అందుకని చెప్తున్నాను నేను. ఓపెన్ ఉన్న కేసే సంక రావాలండి ఎప్పుడును. ఇదేంటంటే వేరే క్లాత్ వాడుకుందామండి. కొంచెం పెద్ద క్లాత్తో చూపిస్తానండి, మీకు తెలియదు కదా. ఒకటి పెట్టుకుందాం. ఓపెన్ అన్నమాట. చూసారా, కటింగ్ చూపించారు కదా. మడతకే అది పెట్టుకోలేదని చూపిస్తున్నానండి. ఇక్కడికి మీరు పెట్టుకున్నారనుకోండి, కుట్టేటప్పుడు కొంచెం సులువుగా ఉంటుంది. ఇలా డాట్ పెట్టుకున్నారంటే ఇలా పెట్టుకున్నాక ఇలా రబ్ చేసుకోండి. చెయ్యి కట్ చేసుకుంటాను, చూపిస్తాను. చూసుకోండి, క్లాత్ మీరు ఎలాగైనా మడత పెట్టుకోవచ్చు. కాకపోతే ఓపెన్ చూసుకుని మడత పెట్టుకోండి. పెట్టుకున్నాం కదా. కొన్ని మీరు ఇంకోండి ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ఉంది కదా, అది చూసన్నా పెట్టుకోండి, మీకు తెలుస్తుంది. ఓపెన్ ఉన్న కేసు అటు ఓపెన్ ఉన్న కేసు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇటు ఓపెన్ ఉందా, ఇది కట్ చేసి ఇది ఉన్నది ఎక్స్ట్రా కట్ చేసానండి. ఇదిగోండి, ఇటు ఓపెన్ ఉంది, ఈ ఓపెన్ ఉన్నాయండి. ఇది ఓపెన్ లేదు, ఇటు ఓపెన్ లేదు. అదొకటి గుర్తెట్టుకోండి బాగా.
కట్ చేసేసుకోండి. డాట్ పెట్టుకోండి. చూసారా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇటు ఇటు ఎదురు ఇలా ఇటు ఇటు వేసుకున్నారంటే ఇటు ఇటు వేసుకున్నారు కాబట్టి ఇది చిన్న మడత ఇలా రఫ్ చేసుకోండి. ఇది కూడా అంతే. మీరు ఇలా వేసుకుంటేనే అటు ఇటు ఇటు దట్టు రాదండి. ఇంకండి ఇలా పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇది లోపటికి వెళ్ళిపోద్ది. 2 లోపటికి వెళ్తాయండి. ఆ లోపటి సైడ్ ఈ మడత పెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా ఇంకొక మడత. ఇది మనకు చేతి కుట్టేస్తారు కదండి, మామూలు జైట్ కాట్ టైప్ అనమాట. అలా 2 మడతలు పెట్టుకున్నారంటే మీకు 2 కరెక్ట్గా వస్తాయండి. ఆ చెయ్యి ఈ చెయ్యి తిరగేసి అలా కుట్టినట్టు ఉండదు. సరే, ముందే మీరు ఇలా మడతెట్టుకున్నారంటే కుడతా కూడా ఈజీగా ఉంటుందండి. చూసారా? అదనమాట. అందుకని ఎప్పుడైనా అలా మడతెట్టు పెట్టుకోండి. 2 చేతులు ఇలా ఎదురు పొదురు వేసుకుని ఇదిగోండి చేతులు. చూసారా? కుడతను చూపిస్తాను మీకు, చూడండి. చేతులు కుడతను చూపిస్తానండి. చేతుల మనం అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టుకున్నట్టేనండి చేతులు. ఇదిగోండి, ఈ మడత ఒక చిన్న మడత వేసి ఈ మడతలే ఇంకో మడత వేసుకుంటాం. ఇక్కడ నుంచి కుట్టేసుకుంటుంది అన్నమాట. సూది పొడవు ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. సమానంగా వచ్చేస్తే కుట్టేసాను. ఇక్కడ టాకా వేసేసుకోండి. ఇది అయిపోయింది చెయ్యి. ఇప్పుడైతే ఇది కుట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ చెయ్యి కూడా అయిపోయింది. చూసారా? 2 చెయ్యిలు కుట్టేసాను. కుట్టుకున్నప్పుడు చూసారా, అటు 2 సమానంగానే వచ్చినాయి. అలా సమానంగా కుట్టుకోవాలండి. అయిపోయింది కదా, ఇప్పుడు మీకు అది చూపిస్తాను కుడతాం. చేతులు అయిపోయి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది మీకు నేను చూపించాను కదండి, ఉక్సులు పట్టి కాజాలు పట్టి. ఉక్సులు పట్టికి కాజాలు పట్టి పెద్దది కావాలండి, ఉక్సులు పట్టికి చిన్నదే కావాలి. కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి ఎటున్నా పర్లేదు, మీరు ఎటు వేసుకుంటే అటు వేసుకోవచ్చు అనమాట. ఇట్లా డాట్లు కూడా వేయాలండి. డాట్స్ అంటే పెద్ద వయసు ఉంది కదండి. కుడతా ఉంటే మీకే వచ్చేద్దండి. అయిపోయింది కదా.
దీన్ని పైకి మడతెట్టి లోపల ఉంది కదా పైకి ఇదిగోండి, ఇది ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా మడతెట్టి ఇక్కడ డ్రాప్ చేసుకుని దీని మీద కుట్లాక్కోవాలండి. అంటే నేను వేరే కలర్ దారంతో చూపిస్తున్నానండి, మీకు కుట్లు కనిపిస్తాయని. కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకోండి. దీనికి ఇలా పై కుట్టేయాలండి. చూసారు, పై కుట్టేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఇలా మడతెట్టుకుని ఇలా ఉంది కదా లోపటకండి, ఇది లోపట ఖర్చు ఉంది చూసారా, ఖర్చు కనిపిస్తుందా, ఈ ఖర్చులోకి ఇది సమానం పెట్టుకుని ఇలా పెట్టాలండి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఉక్సులు వేసుకుంటాం అనమాట, దీన్ని కుట్టేసుకోవాలి. కుట్టేసుకుంటాం అనమాట. దీనికి ఏంటంటే ఉక్సులు కాజాలు వేసినాక మెడేసుకోవాలండి. ఇవి బ్లౌజులకి ఏట్లకైనా అంతే. ఇదిగో టక్స్లు పెట్టి చూసారా, ఇక్కడ టాకా వేసుకోండి. వేసేసుకోండి. చూసారు, బొక్సులు పట్టి అయిపోయిందన్నమాట. కాజల పట్టి కూడా ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి కుట్టేసాను నేను. చూసారా, ఇది ఉక్సులు పట్టి కదా, కాజాల పట్టి కూడా ఇదిగోండి ఇలా పైన పెట్టి పై కుట్టేయం సర్లా ఇలా రఫ్ చేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఈ రఫ్ చేసి వెనక్కి తిప్పుకోండి. వెనక్కి తిప్పి దీన్ని సమానంగా ఖర్చు కాడికి పెట్టండి. మనం ఇది ఉంది కదండి ఈ ఖర్చు కాడికి సమానం చేయండి. సమానం చేసి దీన్ని రఫ్ చేసి మడతలు పెట్టుకోండి. అప్పుడు మీకు కాజాలు పట్టి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మీరు ఇది కుట్టుకుంటే అన్నిటికి మీకు ఉపయోగపడుతుందండి. బ్లౌజులకి ఏంటి, డ్రెస్సులకి ఏంటి, అన్నిటికి గౌన్లు కుట్టుకున్నా ఉపయోగపడుతుందండి. ఖర్చు ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేస్తున్నాను. ఇదేంటంటే పై మనం యువతలు ఇదేమో లోపటికండి, లోపటికి ఇది మనకు బయట కనపడుతుంది అనమాట. దీని మీద రావాలన్నమాట కుట్టు. అది ఇలా మడతెట్టినప్పుడు ఏంటంటే మనం దీని మీద వచ్చేటట్టు, అంటే మనకు చేతితోనే కడితే ఎత్తుందండి, మిషన్ మీద వస్తే ఇటు తిప్పి వేసుకోవాలన్నమాట. మిషన్ మీద వస్తే 2 కుట్లు వేసుకోవచ్చు. ఇది మనం ఒకటే కదా కుట్టేది, 2 కుట్లు అవసరం లేదండి, ఒక కుట్టు సరిపోతే. ఇక్కడ ఏంటంటే ఇంకొక కుట్టు వేసుకుంటే మనం ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి కాజా ఇక్కడ వేసుకుంటామండి. అది చూసారా, అయిపోయింది. కాజా ఉక్సు అయిపోయిందండి, కుట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ వస్తుందండి, ఇక్కడ డాట్లు వస్తాయన్నమాట, పెద్ద వయసు వారి కాబట్టి.
ఇక్కడ డాట్ వస్తుంది. నేను తర్వాత చూపిస్తాను. ముందు మెడకి కట్ చేసుకుంటూ చూపిస్తానండి. మెడ ముక్క ఏంటంటే మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఇటు స్ట్రైట్గా కట్ చేయకూడదు, ఇటు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్నాను కదండి. క్రాస్గా కట్ చేసిన ముక్క ఇంకా దీనికి ఇది సరిపోద్దేమోనండి, చూద్దాం ఉండండి. కొంచెం కట్ చేసుకొని కుట్టుకుందామండి. ఈ క్రాసు కుట్టుకోవాలండి. ఇది ఎందుకంటే చిన్నగా ఉంది కదా, చిన్నది మళ్ళీ ఇటు 2 కుట్లు వేసుకోండి. ఇది మిషన్ మీద ఉంటే దగ్గరగా ఉంటుంది కదండి కుట్టు, అందుకని 2 వేసుకోమన్నాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకుని చూపిస్తాను చూడండి. మెడకి ఇది కుట్టుకుంటూ రావాలండి. ఇది కుట్టుకుంటూ వస్తే మాత్రం మీకు చక్కగా నీట్గా మెడ రౌండ్గా వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఎలా ఉంది కదా, అవన్నీ చేసుకోండి. ఇది కొంచెం ఖర్చు ఉంచుకోండి. దీన్ని ఇక రౌండ్ కుట్టుకెళ్ళిపోవాలండి. చుట్టూరు కుట్టేయాలన్నమాట. మామూలుగా కుట్టేయండి, కుట్టుకుంటూ కుట్టు చూపిస్తాను. ఇంకోండి, మెడకు చుట్టూరు కుట్టేసాను, చూసారా, కుట్టేసాను. కట్ చేసేసుకుందాం. ఏంటంటే దీని మీద ఇలాగ అనుకోండి, మీకు కుడతా నీట్గా వస్తుంది. ఈ రౌండ్ కుట్టేసుకుంటామేనండి, అంతే, ఇంకేముండదు. రౌండ్ కుట్టేసుకున్నాక ఇదిగోండి. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఇలా మడతెట్టుకుని ఈ ఖర్చు ఉంటే తర్వాత కట్ చేసుకుందామండి. మనకి ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చుకి ఇది ఎంత మడత వస్తుందో అంత మడత పెట్టుకోండి. మడత పెట్టుకుని ఇటు కుట్టుకెళ్ళిపోండి. ఇదేంటంటే మనం చేతి కుట్టేస్తాం కదండి మన బ్లౌజులకి, అదండి ఇది. దీని మీద రావాలండి కుట్టు, అప్పుడే నీట్గా ఉంటుంది మీకు చేతి కుట్టు వేసుకుంటాకి. చూసారా, ఇవన్న ఖర్చు తర్వాత కట్ చేసుకోవచ్చండి. చుట్టూరు కూడా ఇలాగే కుట్టుకెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఇలా రఫ్ చేసుకుంటే చాలా, అంటే కాటన్ కాబట్టి బాగానే ఉంటుందండి. సిల్క్తో అయితే మీకు ఇబ్బంది పడుతుంది. అందుకే ముందు కాటన్ వాటి మీద నేర్చుకోండి. ఇలా ಮಾಡ್ತೀನಿ. ఇంకా టాప్ వేసేసి చివరి దాకా టాప్ వేసేసి కట్ చేస్తాను కదా. ఇదిగోండి రౌండ్, మీకు రౌండ్ చేతి కుట్టారటం కూడా చూపిస్తాను మీకు. ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి.
చేసానండి. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుని ఇలా చేతి కుట్టేసుకుంటే మీకు నీట్గా కనిపిస్తుందండి. చూసారా, ఇలాగా నేను చేతి కుట్టేసి చూపిస్తాను మీకు. అంతేనండి, కుట్టేసాను. చూసారా మేడం, ఇప్పుడు నీట్గా ఉంటుంది. మనం చేతి కుట్టు వేస్తాం కదా మన బ్లౌజులకి, అలా వేసేసుకుంటుందేనండి చుట్టూరు. చూసారా, ఇదిగోండి ఎంత రౌండ్కి వచ్చిందో. చూసారా, ఇది కాజాలు పెట్టి, ఇది ఉక్సులు పెట్టి, ఇది కాజాలు పెట్టి అండి. చూసారా, వేసుకున్న తర్వాత మీరు ఈ పక్కన డాట్స్ ఇక్కడ మడత ఇదంతా నేను రెండో వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగేనండి, ఈ వీడియో తర్వాత రెండో వీడియో రేపు పెడతానండి. ఆ వీడియోకి మొత్తం కుడతాం చూపిస్తాను. ఈ మడతలో ఇక్కడ డాట్స్ వస్తాయి, డాట్స్ చేతులు వేయటం మొత్తం చూపిస్తానండి. చూస్తూ ఉండండి. అలా అమ్ముల ఛానల్ని వాచ్ చేయండి. మీకు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి అన్నీ చూపించి నేను పెద్దది కూడా కుడతాం చూపిస్తానండి ఇది అయిన తర్వాత. అలాగేనండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సరే అండి, బాయ్ అండి. ఇంకో వీడియోతో మీకు ముందుకు వస్తా.